నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఓవైసీ బ్రదర్స్ అయితే మా బిల్డింగ్ని కూల్చొద్దు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారిని అడిగితే రేవంత్ రెడ్డి గారు మరి సంచలన రిప్లై ఇచ్చారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే హైడ్రా కమిషన్ వచ్చినప్పటి నుంచి చాలా మందివి బిల్డింగ్స్ అయితే కూలగొడుతున్నారు. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓవైసీ బ్రదర్స్ మా బిల్డింగ్లు కూల్చొద్దు అంటే ఏవైతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ బిల్డింగ్స్ కూల్చేస్తుంటే వాళ్ళు కూల్చొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక రిప్లై ఇచ్చారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఏమి ఇచ్చి ఉంటారు సార్? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనె తుట్టెని కదిల్చాడు, రాయి విసిరినట్టే. ఇప్పుడు తేనెటీగలు కుడతాయన్నమాట. ఎందుకంటే ఇవాళ ఈ చెరువుల పునరుద్ధరణ పేరుతో ఆయన 166 అక్రమ కట్టడాలు కూల్చేశారు. హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి రంగనాథ్ ద్వారా మొత్తం అన్ని చెరువులు క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే జలవనరుల సంరక్షణ ఇవాళ తెలంగాణ యొక్క లక్ష్యం. మనం చూసాం కాకతీయుల కాలంలో తెలంగాణలో చెరువులు, గొలుసు కట్టు చెరువులు అనమాట. చెరువుల ద్వారానే ఇక్కడ సేద్యం, చెరువుల ద్వారానే ఇక్కడ తాగునీరు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూత హుస్సేన్ సాగర్ ఏమైపోయింది? కాలుష్య సాగర్ అయిపోయింది. రేపు చవితి వస్తే మొత్తం అక్కడ హిమాయత్ సాగర్ లేకపోతే ఉస్మాన్ సాగర్, ఇవన్నీ కూడా ఇవాళ జీవ నదుల్లాగా ఈ పట్టణాన్ని నగరాన్ని కాపాడుతున్న పరిస్థితి. అలాంటిది వాటిని ఆక్రమించి కట్టుబడులు చేస్తుంటే ఓవైసీ మొన్న ఏమన్నారు? నెక్లెస్ రోడ్ కూల్చేస్తారా అన్నారు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూల్చేస్తారా అన్నారు, లేకపోతే అసలు జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టిందే చెరువులో, మరి అది నగర్లో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కుంటలో కట్టింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ సెక్రటేరియట్ కూలుస్తారా అన్నాడు. అంటే వీటన్నిటికి కూడా ఓవైసీ ఎందుకు ఆయన అంత ఇదవుతున్నాడు? అసలు దీని మొత్తం మీద జరుగుతోంది ఏంటంటే ఆయన ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది, అది కంప్లీట్గా నీళ్లల్లో ఉంది. ఏది ఎఫ్టిఎల్ ఏరియాలో కట్టిన ఆ కాలేజీ కూడా కూల్చేస్తారు. మనం చూసాం ఈ మధ్య అందరూ కూడా దాన్ని డ్రోన్స్లో తీసిన ఫోటో, ఏరియల్ వ్యూ ఫోటో స్పష్టంగా చూపించారు. ఏంటి, ఆ లేక్లో కట్టిన కాలేజీగా కనపడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ కాలేజీని కూలుస్తారా? ఓవైసీ ఏమంటున్నారు? నా బిల్డింగ్లు కూల్చొద్దు అని ఆయన అంటున్న నేపథ్యంలో ఆల్రెడీ ఒక ఎంఐఎం ఎమ్మెల్యే బిల్డింగ్ కూల్చేశారు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ బిల్డింగ్ కూల్చేశారు. ఇప్పుడు రాజా సింగ్ ఏమన్నాడు? ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అసలు ఓవైసీ ఇల్లే కూల్చేయమన్నాడు. ఓవైసీ ఇల్లు కూడా ప్రభుత్వ భూమిలో కట్టిందే, ఆ శాస్త్రీపురంలోనో ఎక్కడో కట్టిన బిల్డింగ్. ఆయన కాలేజీ కూల్చేయాలా, ఇది కూల్చేయాలి. రేవంత్ రెడ్డి నిజంగా కనుక ఆయన రాజకీయాలకు అతీతంగా ఇది ఒక ఉద్యమంగా చేపడితే అన్నీ కూల్చేసేయండి అని రాజా సింగ్ ఛాలెంజ్. ఓవైసీ ఏమో కూల్చొద్దని అడగటం, ఇంకా బెదిరించటం. ఏది, నా దగ్గర 40,000 మంది యూత్ ఉన్నారని. ఇప్పుడు ఇది పార్టీల సమస్య కాదు, ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇదేంటి పర్యావరణ సమస్య అన్నమాట. ఇలా వదిలేస్తే ఇక సరస్సులు అనేవి ఉండవు. మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా మారారు. గండిపేటలో అన్ని చోట్ల నీకు చెరువులను ఆక్రమించి కట్టుబడులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ బీజేపీ నాయకుడు ఇది కూడా కొట్టేశారంట, సునీల్ అనే అతనిది. అసలు ఎందుకు కేంద్ర మంత్రి పల్లం రాజు తమ్ముడు వాళ్ళది కూడా కొట్టేసిన పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళవి కొడుతున్నారు, వీళ్ళవి కొడుతున్నారు, అందరూ కొడుతున్న దాంట్లో ఇక్కడ మనం అనుకున్నది అదే. తను ఎందుకో మంచికో చెడుకో దీన్ని చేపట్టాడు, అతనికి సహకరించాలా, స్వాగతించాలా? ఎవరికి? ముఖ్యమంత్రికి. ఇప్పుడు సిపిఐ నారాయణ స్పష్టంగా చెప్పాడు ఏమని, ఆ ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఇష్యూలో బిగ్ బాస్, అతను నిజంగానే ఒక బిగ్ బాస్గా ఆక్రమణలు చేశాడు, ఇదేంటి అని చెప్పి ఆయన సందర్శించాడు. ఇది ఆ కూలగొట్టిన ఎన్ కన్వెన్షన్ని. మరి సిపిఐ ఇతర పక్షాలు దీన్ని స్వాగతిస్తున్నాయి, రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడుతున్నాయి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? బీఆర్ఎస్ ఏమంటోంది? కేటీఆర్ ఏమన్నాడు మొన్న కూడా? హైడ్రానా అమీబానా అన్నాడు. అదేదో బయాలజీలో అన్నట్టుగా హైడ్రా అమీబా ఇవన్నీ అంటూనే మళ్ళీ ఏమంటాడు? ముందు కాంగ్రెస్ వాళ్ళవి కొట్టండి, ఆ తర్వాత మా దగ్గరికి రండి అని. పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఎవరెవరియో ఉన్నాయి అన్నారు. మంత్రి పొంగులేటి ఏమంటాడు? నాది కనుక ఉన్నట్లయితే కొట్టేయండి, నేనే దగ్గరుండి కొట్టిస్తా అంటున్నాడు. చూద్దాం అది కూడా. ఏది ఇప్పుడు జరుగుతోంది, ఇది ప్రారంభం మాత్రమే.
ఎక్కడ దాకా వెళ్తుందో వెళ్ళనివ్వండి, ఆగినప్పుడు ప్రశ్నించండి. కొంతమంది కొట్టి కొంతమంది కొట్టకపోతే నిలదీయండి. ఎవరు ఓవైసీ అయినా అంతే. నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, మజ్లిస్ కాంగ్రెస్ కొంచెం కలిసి ప్రయాణిస్తున్నాయి అనుకున్నాం. మూసీ సుందరీకరణ ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో లండన్ వెళ్ళారు, నీకు గుర్తుండే ఉంటుంది. ఆ లండన్లో కూడా ఎవరిని కలిశాడు, అక్కడ అసదుద్దీన్ ఓవైసీని కలిశాడు. వాళ్ళిద్దరూ కూడా అది స్టడీ చేసిన పరిస్థితి. అప్పుడు అక్కడ లండన్లో అసదుద్దీన్ ఓవైసీ దాన్ని ఆహ్వానించాడు. ఏంటి, మూసీ సుందరీకరణ, అక్కడ లండన్ సుందరీకరణ లాగా థేమ్స్ నది ఒడ్డున ఎలా అయితే దాన్ని బ్యూటిఫికేషన్ జరిగిందో మూసీ ఆక్రమణలకు గురైంది. ఆ మూసీ నదిని కూడా మరి కొన్ని వేల కోట్లతో కనుక సుందరీకరణ ప్రాజెక్ట్ కనుక చేపట్టినట్లయితే నీకు అది హైదరాబాద్ ఇక ఒక సుందర నందనోద్యానవనంగా మారుతుందన్నమాట. దానికోసం మరి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫర్ట్స్ని సమర్థించిన అసదుద్దీన్ ఓవైసీ మరి ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తే ఎలా? దీన్ని కూడా మీరు మూసీ సుందరీకరణలో భాగంగానే చూడాలి. అది పర్యావరణ పరిరక్షణే, ఇది పర్యావరణ పరిరక్షణే. తన దాకా వస్తే తప్ప తెలియదు అన్నట్టుగా ఇప్పుడేంటి, ఇప్పుడు ఎక్కడ ఓవైసీ ఇల్లు కూలగొడతారో, లేకపోతే ఎక్కడ ఓవైసీ ఆ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూలగొడతారో అనే భయం అయితే ఎట్లా? కాకపోతే ప్రభుత్వం ఇక్కడ విచక్షణ కూడా చూపించాలి. ఏంటి, నిరంకుశంగా మొత్తం కొట్టేయటం కాకుండా ఇక్కడ విచక్షణ అధికారం అని అంటోంది. ఎందుకంటే ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా అవసరాలు నీకు పర్యావరణ పరిరక్షణ, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూల్చమంటే అది కట్టింది ఎందుకు? ప్రజా అవసరాల కోసం కట్టారు. నెక్లెస్ రోడ్డు కూల్చేయమంటే నెక్లెస్ రోడ్డు కూడా బ్యూటిఫికేషన్లో ఒక భాగంగా అప్పుడెప్పుడో చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన నిర్మాణాలు ఇవన్నీ కూడా. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏమంటున్నారు, బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఎట్లా అయితే కూలగొట్టాడో ఇక్కడ కూడా అట్లాగే కూలగొడుతున్నారు రేవంత్ రెడ్డి అని అంటున్న దీంట్లో. అక్కడ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజ్ చేసింది ఎవరిని? బందిపోట్లు, రౌడీలు, డెకాయిట్లు, వాళ్ళు అక్కడ హత్యలు, వాళ్ళ భవనాలు కూల్చేశాడు. పనిలో పని ఆదిత్యనాథ్ ప్రత్యర్థుల భవనాలు కూడా కూలిస్తే కూల్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఏది, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ హెర్క్యులస్ టాస్క్ ఇది. ఏది, దీన్ని ఒక పద్ధతిగా తీసుకువెళ్ళండి, తప్పు చేస్తే నిలదీయండి. రేపు రాబోయే అసెంబ్లీ సెషన్స్లో కూడా దీనిపై ఒక ప్రత్యేక చర్చను పెట్టాలి. ఏది, ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి చెరువుల పునరుద్ధరణ ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్కే పరిమితం చేయకూడదు. మొత్తం తెలంగాణ అంతా కూడా చెరువుల ఆక్రమణకు గురయ్యాయి. వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అన్ని చోట్ల చెరువుల పునరుద్ధరణ జరగాలి. ఎందుకంటే కాకతీయుల కాలంలోనే ఇక్కడ ఈ చెరువుల విశిష్టత మనం చూసాం. గొలుసుకట్టు చెరువులని అభివృద్ధి చేశారు. సేద్యానికి చెరువులు మనకి వాళ్ళ కామధేనువులు అన్నమాట. తాగునీటికి ఈ చెరువులే మనకి దిక్కు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు చెరువుని ఆక్రమించి నేను విల్లాలు కడతాను, లేకపోతే పబ్స్ పెడతాము, లేదు రేవ్ కల్చర్ అక్కడ పెంచి పోషిస్తామంటే ఇవాళ జనం తిరగబడతారు. ప్రజల ఆకాంక్ష ఏదో తెలుసుకోండి. ప్రజల ఆకాంక్షల మేరకు నాయకులు పనిచేయాలి, పార్టీలు పనిచేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.